మనకి శత్రువు ఎవరు అని అంటే సైతాను గాడు. మనం ఎదుర్కొనే అనారోగ్య పరిస్థితులు కావచ్చు, మనం ఎదుర్కొనే కొన్ని సందర్భాలు, సమస్యలు, అవమానాలు, నిందలు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు అది సహించలేక సైతాను గాడు అనేక రకమైన శోధనలు పెడతా ఉంటాడు. శత్రువు సైతాన్ అపవాది. అలాగే మనలో మనకు తెలియకుండానే ఒక శత్రువు ఉన్నాడు. ఏంటి అంటే నిరాశ. ఆ నిరాశ కూడా మనం చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత పని చేసినా కానీ డబ్బులు రాకపోతే మనం ఏమనుకుంటాం? ఒక నెల రోజులు పని చేస్తాం, 2 నెలలు పని చేస్తాం, డబ్బులు రాలేదనుకోండి. అలాగే ప్రార్థనా విషయాల్లో కూడా మనం ఉపవాసం చేస్తున్నా, మనం కన్నీరు గారుస్తున్నా, మనం దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నా కానీ చాలా సందర్భాల్లో మనకు ప్రతిఫలము కానీ సమాధానము కానీ దేవుడి యొక్క నోటి నుంచి మాట ఏది కూడా రానప్పుడు మనం నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే నిరాశ కూడా మనలో తెలియకుండానే ప్రార్థనకి ఆటంకంగా ఉంటుంది. మనం అనుకుంటాం ప్రార్థన ఎందుకు జరగట్లేదని. మన నిరాశే మనకు ప్రార్థనకి ఆటంకంగా మారుతుంది. కాబట్టి మన నిరాశ కలిగిన వారిలా కాకుండా నిరీక్షణ కలిగిన వారిలాగా మనం ప్రయాణం చేయాలి. స్తోత్రం.